Hi, I'm Dr. Sai Teja Adepu, Consultant Radiation Oncologist at Pratima Cancer Institute, Warangal. ఇవాళ మనం ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది చాలా గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అయ్యే డిసీజ్. అంటే స్లోగా స్టార్ట్ అయ్యి ఆ సిమ్టమ్స్ వచ్చే వరకు ఒక అడ్వాన్స్ స్టేజ్లో మనకు కనబడుతుంది. స్క్రీనింగ్ ఇంకా ఈ సిమ్టమ్స్ ఇవన్నీ చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్లో మనము ఏం చేస్తామని అంటే అది 0 స్టేజ్ నుంచి అది సిమ్టమ్స్ వచ్చే మధ్యలో మనము ఆ డిసీజ్ని పసిగడితే దాన్నే స్క్రీనింగ్ అని అంటాం. ప్రాస్టేట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏముంటాయి అని అంటే ఈ మూత్ర విసర్జనం కష్టంగా వెళ్ళడం, ఫ్రీక్వెంట్ యూరినేషన్, మాటికి మూత్రానికి వెళ్ళడం, ఆ మూత్రం దార అనేది చాలా తగ్గిపోవడము, ఇంకొకటి మూత్రంలో రక్తం రావడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ లోకల్లీ అడ్వాన్స్ అంటే ఆ చుట్టుపక్కల కొంచెం స్ప్రెడ్ అయి ఉంటే మాత్రం ఈ తొంటి నొప్పి కానీ వెన్నుపూస నొప్పి కానీ ఇవన్నీ వస్తాయి. ప్రాస్టేట్ క్యాన్సర్లో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఫ్యామిలీ హిస్టరీ. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే ఫాదర్ కానీ సిబ్లింగ్స్ కానీ వీళ్ళల్లో ఉంటే మనకు వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ప్రాస్టేట్ క్యాన్సర్లో ఈ సిమ్టమ్స్ మనం ఎంత తొందరగా పసిగట్టగలిగితే అంత ఈజీగా మనము డయాగ్నోస్ చేయడానికి ఉంటుంది. సో దీన్నే మనము స్క్రీనింగ్ అంటాం. అదేంటి అని అంటే డిసీజ్ స్టార్ట్ అయ్యే స్టేజ్ 0 నుంచి సిమ్టమ్స్ వచ్చే మధ్య ఉన్న పీరియడ్లో మనము డిసీజ్ని బయటపెట్టగలిగితే దాన్ని స్క్రీనింగ్ అంటాం. సో ఈ స్క్రీనింగ్ అనేది 2 రకాలుగా చేస్తారు ప్రాస్టేట్ క్యాన్సర్కి. ఒకటి డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్, ఇంకొకటి సీరం PSA. ఇది డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అని అంటే డైరెక్ట్గా డాక్టర్ ఆ ప్రాస్టేట్ గ్రంథిని ఎగ్జామిన్ చేసేది ఉంటుంది. ఇంకొకటి PSA అనేది ఏంటంటే అది బ్లడ్ టెస్ట్ ఉంటుంది. దానివల్ల మన వాల్యూ అనేది ఎక్కువ ఉంది అని అంటే దాన్ని బట్టి మనము ప్రాస్టేట్ క్యాన్సర్ సస్పిషన్ అనేది మనము చూసుకోవచ్చు. ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోసిస్. ఇది ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ ఎలా చేస్తాము అంటే ఒకటి ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ ద్వారా. దాంతో ఏంటి అని అంటే మనకి స్క్రీనింగ్ ఒకటి తెలుస్తుంది, డిసీజ్ అనేది ఎక్కడ వరకు స్ప్రెడ్ అయింది అనేది, ఎక్స్టెంట్ ఆఫ్ ద డిసీజ్ అనేది తెలుస్తుంది ఈ ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ వల్ల. ఇంకొకటి ముక్క పరీక్ష. ఈ ముక్క పరీక్ష వల్ల దీనివల్ల మనకి డిసీజ్ నిర్ధారణ అనేది జరుగుతుంది. అది బయాప్సీ ఏదైతే తీస్తామో అది పాథాలజీకి పరీక్షకు పంపిస్తే దాని ద్వారా మనకి అసలు ప్రాస్టేట్ క్యాన్సరా ఏంటా అనేది మనకి బయటపడుతుంది. దాంతోపాటు CT స్కాన్ కానీ MRI కానీ PET-CT కానీ చేస్తే ఇది మనకి ఆ ప్రాస్టేట్ గ్రంథి వరకే ఉందా లేకపోతే వేరే ఆర్గన్స్ దగ్గరికి ఏమైనా స్ప్రెడ్ అయిందా అనేది దాన్ని బట్టి మనకి స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ అనేది తెలుస్తుంది. అది ఫస్ట్ స్టేజ్లో ఉందా, సెకండ్ స్టేజ్లో ఉందా, ఫోర్త్ స్టేజ్లో ఉందా. ఫోర్త్ స్టేజ్ అంటే మెటాస్టాటిక్, అది వేరే లంగ్స్కి కానీ మన బోన్స్కి కానీ అట్లా స్ప్రెడ్ అయిందా అనేది మనకి తెలుస్తుంది. ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి వస్తే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సర్జరీ కానీ, రేడియేషన్ కానీ, హార్మోనల్ థెరపీ కానీ, టార్గెటెడ్ థెరపీ కానీ, ఇలా దాని స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి మనము తీసుకునేది ఉంటుంది. ఈ ఎర్లీ స్టేజ్ ఏదైతే స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుందో దాంట్లో ఎలా అంటే లో గ్రేడ్ ఉండి వయసు చాలా ఎక్కువ ఉంటే అబ్జర్వేషన్లో పెడితే సరిపోతుంది. లేదు అని అంటే హై గ్రేడ్లో ఉంటే మాత్రం హార్మోనల్ థెరపీలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే మనము ఈ స్టేజ్ 1, స్టేజ్ 2లో సర్జరీ వీల్ కానీ సిచ్యువేషన్స్లో రేడియేషన్ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్కి వస్తే మన లోకల్లీ అడ్వాన్స్డ్ ఏదైతే స్టేజ్ 3 ఉందో దాంట్లో ఏంటి అని అంటే మనము సర్జరీ, దాని తర్వాత అవసరం పడితే రేడియేషన్ ఇవి తీసుకునేది ఉంటుంది. దాంతోపాటు హార్మోనల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. స్టేజ్ 4 ఏదైతే అడ్వాన్స్డ్ డిసీజ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో అది మెటాస్టాటిక్ కానీ ఏ డిసీజ్ అయితే ఉంటుందో దాంట్లో ఏంటి అని అంటే మెయిన్గా టార్గెటెడ్ థెరపీ, హార్మోనల్ థెరపీ అనేది ఎక్కువగా అవసరం పడుతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ మెటాస్టాటిక్ స్టేజ్లో మనకి బోన్స్కి కనుక స్ప్రెడ్ అయి ఉంటే అక్కడి వరకు మనం రేడియేషన్ కానీ దాంతోపాటు టార్గెటెడ్ థెరపీ కానీ మనం తీసుకుంటే సరిపోతుంది.